అందరికీ స్వాగతం. ఈరోజు మనం వైదిక సృష్టి విజ్ఞానం, ఉత్పత్తి మరియు ప్రయోజనం అనే మూలం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు వాటిని లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఈ మూలం మనకి సృష్టి ఎలా మొదలైంది, దాని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి అనే దానిపై ఒక ప్రాచీనమైన వేదకాలపు ఆలోచననందిస్తుంది. కరెక్ట్. అంటే అసలు ఈ జ్ఞానం మొదటిసారి ఎక్కడ మొదలైంది, ఈ అనంత విశ్వం ఎందుకు ఉనికిలోకి వచ్చింది, ఇలాంటి కొన్ని మౌలికమైన ప్రశ్నలుంటాయి కదా. అవును, చాలా కీలకమైన ప్రశ్నలు. వాటికి ఈ వేద విశ్లేషణ ఎలాంటి సమాధానాలిస్తుందో చూద్దాం. మన ఉనికిని అర్థం చేసుకోవడానికి ఈ వేద చట్రాన్ని అన్వేషించడమే మన ఈరోజు ప్రయత్నమన్నమాట. అవును, ఈ జ్ఞాన పరంపర గురించి మూలంలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు చూడండి. సృష్టి మొదలైనప్పుడంట నలుగురు ఋషులు మొట్టమొదట బ్రహ్మకు ఈ జ్ఞానాన్నిచ్చారట. ఓ అలాగా. ఆయనే మొదటి చతుర్వేద విత్ అయ్యారు. అంటే 4 వేదాలు తెలిసినవారు. ఈ జ్ఞాన పరంపర తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు వీటి ద్వారా అలా కొనసాగుతూ వచ్చిందనమాట. అంటే జ్ఞానం యొక్క మూలంపై ఇదొక ప్రత్యేకమైన దృష్టికోణం. సరే, ఆ జ్ఞాన పరంపరలో వచ్చిన విషయాల్లోకి వెళ్తే, ఈ సృష్టి యొక్క స్వరూపం, దాని పరిమాణం గురించి ఆలోచిస్తే నిజంగా అది మన ఊహకు అందదు. నిజమే. ఒకవైపు చూస్తే అణువుల స్థాయి అంటే ఎంత సూక్ష్మం, సుమారు మీటర్లో 10 బిలియన్ల వంతు, 10⁻⁻10 మీటర్లు అంటున్నారు. అవును, చాలా చాలా సూక్ష్మం. ఆ సంఖ్య ఎందుకు ముఖ్యమంటే పదార్థం యొక్క మూలస్థాయిలో కూడా ఎంత సంక్లిష్టత ఉందో అది చూపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అణువులో ఎక్కువ భాగం ఖాళీ స్థలమేనట. అవును. ఆ సూక్ష్మత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మూలంలో ఒక మంచి పోలిక ఇచ్చారు. ఇప్పుడు మన గుండు సూది ఉంది కదా, దాని మొన వైశాల్యం అంటే చాలా చిన్నగా ఉంటుంది. సుమారు చదరపు మీటర్లో 100 మిలియన్ల వంతు, 10⁻⁸ చదరపు మీటర్ అనుకోండి. ఒకవేళ మనిషి పరిమాణం ఒక అణువంత ఉంటే ఊహించుకోండి, ఆ చిన్న సూది మొనమీద కొన్ని ట్రిలియన్ల మంది, అంటే ఇప్పుడు మన భూమి మీద ఉన్న జనాభాకి 100 రెట్లు ఎక్కువ మంది పట్టేస్తారట. అబ్బా, నమ్మశక్యంగా లేదు. అంత సూక్ష్మమైనది ఈ సృష్టి నిర్మాణం. అవును. మరి ఇంకోవైపు చూస్తే ఈ విశ్వం యొక్క విశాలత్వం, అదైతే ఇంకా మన భూమి చుట్టుకొలత సుమారు 40,000 కిలోమీటర్లు. కాని మొత్తం విశ్వంతో పోలిస్తే ఇది ఒక మహాసముద్రంలో ఒక నీటి చుక్క కంటే కూడా చాలా చిన్నది కదా. అంతే. మన పాలపుంత గెలాక్సీలోనే కొన్ని బిలియన్ల సౌర వ్యవస్థలుంటాయని అంచనా. ఇక విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు కోటానుకోట్లు. నిజమే. మన సూర్యుడే భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. అయినా ఈ విశ్వంలో మన సూర్యుడి కంటే లక్షల కోట్ల రెట్లు పెద్ద నక్షత్రాలున్నాయి. ఊహించడమే కష్టం. అవును. ఇంత అనంతమైన పరిమాణాన్ని చూసినప్పుడు సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది. అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది, దేనికోసం? సరిగ్గా అడిగారు. ఇక్కడే అసలు కీలకమైన ప్రశ్న ఉంది. ఇప్పుడు చూడండి, ఈశ్వరుడు సర్వసంపూర్ణుడు అంటారు. ఆయనకు ఎలాంటి కోరికలు లేవు అంటారు, అకాం అని. అవును, అకాం అంటే కోరికలు లేని స్థితి. మరి అలాంటి ఈశ్వరుడు అసలు ఈ సృష్టిని ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ సృష్టి అంతా ఏంటి, జడమైనది. అంటే దానికి స్వయంగా చైతన్యం లేదు. అది తనకోసం లేదు కదా. నిజమే. సూర్యుడు, భూమి, నీరు ఇవేవి తమకోసం తాము పనిచేయడం లేదు. కరెక్ట్. మరి ఈశ్వరుడు కూడా మనలాగా ఆహారం, నీరు, ఇల్లు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. అంటే ఈ సృష్టి ఆయన స్వంత ప్రయోజనం కోసం కాదు. కాదు. కొందరంటారు ఇది ఈశ్వరుని లీలా, అంటే ఆట అని. కాని ఈ మూలం ప్రకారం అది కొంచెం అపరిపక్వమైన ఆలోచనలనిపిస్తోంది. ఎందుకంటే అంత గొప్ప శక్తి ఏదో సరదా కోసం ఇంత పెద్ద వ్యవస్థను సృష్టిస్తుందా? అంటే ఒక గొప్ప ప్రయోజనం ఉండి తీరాలి. ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప ప్రయోజనం ఉండాలి. అంటే ఆ ప్రయోజనం ఈశ్వరుడి కోసం కాదంటే మరి ఎవరికోసం? బహుశా వేరే ఏదైనా చైతన్యవంతమైన జీవికోసమా? అవును, అక్కడికే వస్తున్నాం. ఈశ్వరుని కరుణ, న్యాయం లాంటి గుణాలు కూడా అవి చైతన్యమున్న జీవికే కదా వర్తించేది, జడపదార్థానికి కాదు. నిజమే. ఈ విషయాన్నే సాంఖ్యదర్శనంలో ఒక సూత్రం స్పష్టంగా చెప్తోంది. సంహత్పరార్థత్వాత్ పురుషస్య. అంటే ఈ సమ్మేళనమైన సంక్లిష్టమైన సృష్టి అంతా కూడా పరార్థం కోసం, అంటే వేరొకరి కోసం. ఆ వేరొకరు పురుషుడు,
అంటే ఆత్మ అన్నమాట. ఓ ఆత్మ కోసం అంటే జీవాత్మ. అవును, జీవాత్మ. మనలాంటి వ్యక్తిగత ఆత్మలు. ఈ జీవాత్మల స్వభావమేంటంటే వీటికి పరిమిత జ్ఞానం, అల్పజ్ఞ, పరిమిత శక్తి, అల్పశక్తి ఉంటాయి. హ్మ్, ఈ వేద దృక్పథం ప్రకారం చూడండి, 3 అంశాలు శాశ్వతమైనవి. వాటికి ఆది లేదు, అంతం లేదు. అవి: 1 ఈశ్వరుడు, సృష్టికర్త, నియంత్రకుడు, సర్వజ్ఞుడు. సరే. 2 జీవాత్మ, అంటే అనుభవించేవాడు, జ్ఞానాన్ని, ఆనందాన్ని, చివరకు మోక్షాన్ని కోరేవాడు. హ్మ్, 3 ప్రకృతి, అంటే జడపదార్థం, సృష్టికి మూలకారణమైన శక్తి. ఓకే, 3 శాశ్వత సత్యాలు. ముఖ్యంగా ఈశ్వరుడు, జీవాత్మ, ఈ రెండూ కూడా అజన్ములు, పుట్టుక లేనివి, అవినాశులు, నాశనం లేనివి, నిరాకారులు, భౌతిక శరీరం లేనివి అని కూడా చెప్తారు. అంటే అంతిమంగా ఈశ్వరుడు ఈ సృష్టిని చేస్తున్నది జీవాత్మల కోసమే అన్నమాట. ఖచ్చితంగా జీవాత్మల ప్రయోజనం కోసమే. ఆ ప్రయోజనమేంటి? 2 ముఖ్యమైనవి. 1 భోగం, అంటే ఈ ప్రపంచంలో మంచి చెడు సుఖదుఖాలను అనుభవించడం ద్వారా జ్ఞానాన్ని పొందడం. 2వది అంతిమంగా మోక్షం, అంటే ఈ జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా బయటపడటం, విముక్తి పొందడం. భోగం, మోక్షం. అవును, ఈ లక్ష్యాలను సాధించడానికి ఈశ్వరుడు ఆ శాశ్వతమైన జడ ప్రకృతిని ఒక సాధనంగా వాడుకొని ఈ విశ్వాన్ని నిర్మిస్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం, అంటే పదార్థం లేకుండా ఈశ్వరుడు సృష్టించలేడా? ఈ మూలం ప్రకారం పదార్థం, ప్రకృతి అవసరం. అదే మూల కారణం. పదార్థం లేకుండా, అంటే శూన్యం నుండి సృష్టి చేయగలడనే ఆలోచన అది అపరిపక్వమైనదని ఈ మూలమంటోంది. ఓ సరే, అంటే ప్రకృతి కూడా శాశ్వతం కాబట్టి దాన్ని ఉపయోగించుకునే సృష్టి జరుగుతుంది. అంతే. కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఈ మూలం నుండి మనం తెలుసుకోవలసింది, ఈ అనంత విశ్వం ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏర్పడింది కాదు. కాదు, అస్సలు కాదు. ఇదొక ఉద్దేశ్యపూర్వకమైన సృష్టి, ఒక చైతన్యవంతమైన సృష్టికర్త అంటే ఈశ్వరుడు, లెక్కలేనన్ని చైతన్యవంతమైన ఆత్మల అంటే జీవాత్మల ప్రయోజనం కోసం శాశ్వతమైన పదార్థాన్ని అంటే ప్రకృతిని ఉపయోగించి నిర్మించిన ఒక అద్భుతమైన వేదిక లాంటిది. అవును, చాలా చక్కగా చెప్పారు. జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యం ఈ వేదిక మీద అనుభవాల ద్వారా నేర్చుకొని, పరిణతి చెంది, జ్ఞానాన్ని పొంది, చివరకు మోక్షాన్ని సాధించటం. నిజంగా ఇది చాలా లోతైన ఆలోచన. మన ఉనికిని కేవలం ఒక ప్రమాదంగానో, యాదృచ్ఛిక సంఘటనగానో కాకుండా చైతన్యం యొక్క అనుభవం కోసం, జ్ఞానం కోసం, ఎదుగుదల కోసం ఉద్దేశ్యపూర్వకంగా ఏర్పాటు చేయబడినదిగా చూడటం. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? మంచి ప్రశ్న. మనకు ఈ అనంత విశ్వానికి, మన ఉనికి యొక్క అంతిమ ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ వేద దృష్టికోణం నుండి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం గదా. తప్పకుండా. దీనిపై ఇంకాస్త లోతుగా ఆలోచించవచ్చు.